ఆయుర్వేద మహావాక్యాలు కూడా అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఈ మహావాక్యాలు ఏం చెప్తున్నాయంటే నీవే బ్రహ్మం, బ్రహ్మము నీవే, ఆ పరమాత్మే నీవు, నీవే పరమాత్మ, నీవే అది, అదే నువ్వు అని. మంత్రశాస్త్రములలో కూడా చివరికి తెలుసుకునేది అహం బ్రహ్మాస్మి. ఉపనిషత్తులన్నీ ఊహించి, ఉపనిషత్తులన్నీ శోధన చేసి తెలిస్తే నీవే బ్రహ్మం, బ్రహ్మము నీవే, నీవే నీవే ఆ సర్వాంతర్యామివి, ఆ సర్వాంతర్యామి నీవే, నీవే ఆ పరబ్రహ్మము, పరబ్రహ్మనే నీవు అంటే సర్వం వ్యాపించి ఉన్న పరమాత్మ నీవే అని చెప్తుంది మన వేద వాంగ్మయం. కాబట్టి గురుముఖత సాధన చేసి, గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినటువంటి కీలకాన్ని పట్టుకొని నిత్యము అనుష్ఠానపూర్వకంగా సాధన చేస్తే మన అంతర్గతంగానే ఆ భగవంతుణ్ణి అనుభవించవచ్చు. ఆ భగవంతుణ్ణి అనుభవిస్తే అప్పుడే మనకి ముక్తి. చదివినమా అని కాదు, వేదాలు వల్లేసినమా కాదు, వేద సారాన్ని పట్టుకోవాలి, గురుముఖత జ్ఞానాన్ని ఆర్జించి. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః.